ఈ పేరు ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలోకి వస్తున్నాయి, మేషరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం అనేది ఎలా వస్తుందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవడం వల్ల లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలోకి వస్తాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు, మీ జీవితం ఏ విధంగా తను నాశనం చేస్తుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మేషరాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది. అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు. అలాగే మేషరాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ మేషరాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి రాబడిపోతుంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతూ ఉంటారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ మేషరాశి వారికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు ఈ రాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు. వీరు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు. అలాగే మేషరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు.
తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. ఈ మేషరాశి వారు ఇతరుల వ్యక్తులను అస్సలు లొంగరు. ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు. మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే వీరు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ మేషరాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి అదృష్ట రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యంగా గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. మేషరాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు గనుక, అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలోకి మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడంలో ఎంతో శ్రేష్టం. ఈ యొక్క మేషరాశి వారు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం చాలా శుభపరిమాణమని చెప్పవచ్చు, చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మేషరాశి వారు లలితా సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితం పొందుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.